హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ వీరేశ్వరి పూజా వీడియోస్. వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేసింది కదండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేను కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. మీ అందరు కూడా చేసుకునే ఉంటారు. ఉదయం 3 గంటలకైతే లేసానండి. బయట అయితే ఇలాగుంది. ముందు రోజే మొత్తం నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు నీళ్లు జల్లుకొని ముగ్గు అయితే పెట్టేసుకోవాలి. ఇక ముందుగా గడపకైతే పూజ చేసుకుంటున్నానండి. అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. గడప పూజ చేసుకుంటాను ఇప్పుడు. ఇలా గడప మొత్తం పసుపు అయితే రాసుకుంటున్నానండి. ఇంటి ముందు అయితే ఇలాగా గడపకు అందంగా తోరం కట్టేసుకొని మామిడాకులు అయితే పెట్టుకున్నానండి. ఇలాగైతే ఉంది ఇంటి ముందు. అలాగే ముగ్గు వేసానండి. ఇలా వేసుకున్నాను. గడప పూజ చేసుకున్నాను కదా. మా తులసి చెట్టు అయితే ఇలాగ అందంగా అలంకరించేసుకున్నానండి ఈరోజు. ఇక ముగ్గు అయిపోయినాక ఇక్కడ అన్నపూర్ణాదేవికి అలాగే గౌరమ్మకు పూజ అయితే చేసుకున్నానండి. అలాగే గ్యాస్ కూడా ఇలా నీట్గా కడిగేసి పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇక నైవేద్యాలు అయితే చేయాలండి. ఇక్కడ స్టార్ట్ చేశాను. పాలైతే పెట్టుకున్నానండి చక్కెర పొంగలి చేయడానికి. అది అలా అవుతుండగా ఇక్కడ మినప్పప్పు అయితే మిక్సీకి వేసి వడలైతే చేద్దాం అనుకుంటున్నానండి. నైవేద్యంగా అమ్మవారికి ఇష్టం కదా. ఇక్కడ వడలైతే వేస్తున్నానండి. ఇలాగైతే వేసుకుంటున్నాను. అమ్మవారికి శనగలు కూడా పెట్టాలి కదండి. అందుకే ముందు రోజే నానబెట్టేసి పెట్టుకున్నానండి. ఇక్కడ అయితే అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం అయితే చేస్తున్నానండి. ఇలా కలిపేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర చల్లుకొని తాలింపు అయితే వేసుకుంటున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకొని కొన్ని మిరియాలు అయితే వేసుకుంటున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి కట్ చేసుకొని. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి.
ఇక లాస్ట్కి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. అయిపోయిందండి, తాలింపు అయితే రెడీ అయింది. ఇక పెరుగన్నంలోకి ఇలా కలిపేసుకోవడమే. ఇక దద్దోజనం అయితే రెడీ అయిందండి. అమ్మవారికి మరొక నైవేద్యం కింద పులిహోర అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ పులిహోర కలిపేసి పెట్టేసుకుంటున్నాను. ఇలాగైతే రెడీ అయిందండి పులిహోర కూడా. ఇక్కడ రవ్వ కేసరి అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ చక్కెర పొంగల్ అయితే చేసుకున్నానండి. ఇక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఇక్కడ కింద నేను ఎక్కడైతే పీఠం పెట్టుకుంటున్నానో అక్కడ పసుపు అయితే రాసుకుంటున్నానండి. ఇలాగ మొత్తం గ్యాప్ లేకుండా అయితే రాసేసుకుంటున్నాను. పసుపు రాసుకున్నాక ఇలా అష్టదళం పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ఇలా ముగ్గు వేసుకొని నిండుగా పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నానండి. ఇక ఇక్కడైతే పీఠం అయితే పెట్టుకుంటున్నానండి కలశం పెట్టుకోవడానికి. వారి ఫోటో అయితే తెచ్చుకున్నానండి, అదే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఫోటో అయితే ఇలా ఉందండి, చాలా అందంగా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా గ్రీన్ కలర్ శారీలో ఉండే అమ్మవారిని అయితే తెచ్చుకున్నానండి. చాలా మంచిదండి గ్రీన్ కలర్ శారీలో ఉండే అమ్మవారి ఫోటో తెచ్చుకుంటే. మీరు కూడా వరలక్ష్మి వ్రతం కోసం ఇలా ఫోటో తెచ్చుకోవాలనుకుంటే అమ్మవారిది గ్రీన్ కలర్ శారీలో ఉండేది తెచ్చుకోండి, చాలా మంచిది. అలాగే అమ్మవారు కూడా చాలా కళగా ఉంటారు. ఇక్కడ గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అమ్మవారి ఫోటోకి. పీఠం మీద పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నానండి కలశం పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ రాగి ప్లేట్ పెట్టుకున్నానండి, అందులోకి బియ్యం అయితే పోసుకుంటున్నాను. ఇలా బియ్యం వేసుకున్నాక కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నానండి. నా దగ్గర రాగి చెంబు ఉంది కదండి, నేను ఎప్పుడు కలశంకి పెట్టుకుంటాను. ఆ రాగి చెంబుకి ఇలా బ్లౌజ్ పీస్ అయితే ఇలా వేసానండి అమ్మవారికి. ఆ తర్వాత ఇప్పుడు నేను కలశంలో ఏమేమి వేసుకుంటున్నానో మీకు చూపిస్తానండి. కలశంలోకి ముందుగా నీళ్ళైతే పోసుకుంటున్నానండి. నిండుగా వేసుకోకుండా 3/4 వేసుకుంటే చాలండి నీళ్ళు. ఇలాగైతే వేసుకుంటున్నాను. తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలండి. జవ్వాది పౌడర్ వేసుకుంటున్నానండి. కొన్ని అక్షింతలు వేసుకుంటున్నానండి. తర్వాత 2 ఇలాచీ వేసుకుంటున్నానండి. తర్వాత పచ్చి కర్పూరం వేసుకుంటున్నానండి, మంచి సువాసన ఉంటుంది. అలాగే ఒక పువ్వు వేసుకున్నానండి. ఇక ఇక్కడ తమలపాకులు అయితే పెట్టుకుంటున్నానండి కలశంలోకి. నా దగ్గర ఉన్న అమ్మవారి ప్రతిమ అయితే ఇలా పెట్టుకున్నానండి కలుషంకి. ఇలా పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా అమ్మవారికి కుంకుమ పెడుతుండగా కొంచెం కుంకుమ అమ్మవారి ముక్కు మీద పడిందండి.
ఇలాగా ముక్కెరలాగా పడిందండి, చాలా అందంగా కనిపించింది. ఇక దాన్ని తీసేయడం ఎందుకని అలాగే పెట్టానండి. అమ్మవారు ఇంకా కళగా ఉన్నారు. ఇక్కడ పసుపు వినాయకుడిని అయితే తయారు చేసుకుంటున్నానండి. మనం ఏ వ్రతం చేసినా ముందుగా వినాయకుడికే పూజ చేస్తాం కదండి, అందుకే పసుపు వినాయకుడు ముఖ్యంగా ఉండాలండి. అందుకే ఇక్కడ వినాయకుడిని అయితే తయారు చేసుకున్నానండి. ఇలాగ తమలపాకు వేసుకొని వినాయకుడిని అయితే పెట్టుకున్నానండి. కుంకుమ పూలతో అలంకరించుకొని ముందుగా వినాయకుడికి అయితే పూజ చేసుకున్నానండి. ఇక్కడ వ్రతం చేయడానికైతే తోరం తయారు చేసుకుంటున్నానండి. ఇలాగ మామిడాకైతే చుట్టుకున్నానండి. తోరం తయారు చేసుకోవడానికి ఒక తెల్లటి దారం తీసుకొని 9 పోగులు అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత దానికి నిండుగా పసుపు అయితే పూసుకోవాలండి. నేను ఇందాక చేసుకున్న మామిడాకైతే చుట్టుకున్నాను కదండి, దాన్ని ఇలాగ ముడి అయితే వేసుకోవాలండి. ఇలాగ 9 ముళ్ళు వేసుకోవాలండి. ప్రతి ముడికి పసుపు కుంకుమ పెట్టుకోవాలండి. మామిడాకే కాకుండా మనం తమలపాకు కూడా పెట్టుకోవచ్చండి, అది మన ఇష్టం. అమ్మవారి కోసం ఒక తెల్లటి దారం అయితే తీసుకున్నానండి. తీసుకొని పసుపు నిండుగా రాసుకున్నానండి. ఒక పసుపు కొమ్ము తీసుకొని ఇలాగైతే కట్టుకున్నానండి. ఇలా అమ్మవారికి వేస్తున్నాను ఇక్కడ. ఇక ఫోటోకి అలాగే కలశంకి ఇలా పూలతో అయితే అలంకరించుకున్నానండి. ఇలాగ అరిటాకైతే వేసుకున్నానండి అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి. ఇక్కడ అమ్మవారికి తాంబూలం పెట్టుకోవడానికి తయారు చేసుకుంటున్నానండి. ఒక ప్లేట్లో చీర, అలాగే బ్లౌజ్ పీస్, ఆకు వక్క, అరటిపళ్ళు, అలాగే గాజులు, అలాగే ఒక పువ్వు, అలాగే శనగలు అయితే పెట్టుకుంటున్నానండి. శనగలు కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక్కడ వాయనం ఇవ్వడానికి జాకెట్ పీసెస్, గాజులు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ పూలు పళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇక ఇక్కడ నైవేద్యాలు అయితే వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి దద్దోజనం అండి, రవ కేసరి, చక్కెర పొంగలి, పులిహోర, అలాగే వడలు కూడా పెట్టుకుంటున్నానండి. ఇలా 5 రకాల నైవేద్యాలు అయితే చేశానండి. ఇలా రాగి ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఇక పూజ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా కామాక్షి అమ్మవారికి అయితే దీపం పెట్టుకున్నానండి. దీపాలు వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇక ఎలా చేశానో మీరే చూడండి. అమ్మవారికి నైవేద్యాలు అయితే సమర్పించుకుంటున్నానండి.
ఇలాగైతే పూజ చేసుకున్నానండి. సింపుల్గానే చేసుకున్నాను. అమ్మవారు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇలా అందంగా అలంకరించుకొని ఇలాగైతే పూజ చేసుకున్నానండి. ఇలాగైతే చేసుకున్నానండి. అమ్మవారికి పూలు, పళ్ళు, తాంబూలం 5 రకాల నైవేద్యాలు అయితే పెట్టుకున్నానండి. అలాగే అతి ముఖ్యంగా శనగలైతే పెట్టుకోవాలండి ఖచ్చితంగా. అమ్మవారికి ధూపం వేసుకొని ఇలా బయట కూడా ధూపం అయితే వేసుకుంటున్నానండి. ఇలా మా కృష్ణుడికి కూడా అందంగా పూలతో అలంకరించుకొని ఇలా పెట్టేసుకున్నానండి. ఇది వచ్చేసి మా ఇంకొక డోర్ అండి. మాకు 2 డోర్స్ ఉన్నాయి కదా. ఇలా గౌరమ్మకు అయితే పూజ చేసుకున్నానండి. ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇదే అండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. కొంచెం సింపుల్గానే చేసుకున్నానండి. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.